షరతులు లేకుండా వెంటనే 2 లక్షల పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఈ రోజు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2 లక్షల పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులను ఆదుకోవాలని కోరారు. కొత్త రూల్స్ పెట్టి రైతులను ఆగం చేయొద్దని డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. రైతులు లోపలికి వెళ్లకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆశీష్ సంఘం అనుమతించడంతో 10 మంది రైతులు కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. మేము చెప్పి ఇంటికి తర్వాత సార్ ఏమన్నారంటే ఈ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడిండు, ఏఓ గారితో, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడిండు, మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తోటి మాట్లాడిండు. ఏదైనా ఉంటే మేము సమస్యలు జరిగిన గిల్ల పరిస్థితి ఉన్నది. అప్పుడేమో కుటుంబ ఆధారితంగా కాకుండా పట్టేదారు పసుపు ఆధారితంగానే మేము రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ అప్పుడు అనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కొర్రీలు పెట్టి డాటా లేదు అది ఇది అని చెప్పేసి ఇట్లా చేస్తుంది ప్రభుత్వము. దీనిపైన మేము రైతులమందరము ఇచ్చి మా విన్నపాన్ని మీకు వినిపిస్తున్నాం సార్. మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యను పరిష్కార దిశగా ఆలోచించండి సార్ అని చెప్పేసి అనడం జరిగింది. వారు ఏమన్నారంటే సరే మీరు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉన్న గవర్నమెంట్ జీవో ఏమున్నదో దాని మీద రైతులు వీడికి వచ్చినట్టు జరిగి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. రైతుల ఐక్యత